హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు అదేంటో చూసేద్దాం. ముందైతే ఈ ఆయిల్ చూడండి. నేను ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియోస్లో ఇదే నేను మీతో షేర్ చేసుకున్న వీడియో. ఆల్రెడీ 2 బాటిల్స్ యూజ్ చేశానని చెప్పేసి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంత లాంగ్ టైం తర్వాత ఇవి తీసుకున్నాను. సో తీసుకున్నాను కదా, తీసుకుంటే మీతో షేర్ చేయకుండా ఉంటానా? సో ఇప్పుడైతే దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను, ఏంటి వీటి రిజల్ట్ ఏంటి, వీటి డీటెయిల్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో దీని గురించి చెప్పాలంటే దీని ప్రైస్ ఫస్ట్ అయితే ప్రైస్ తీసుకుందాం మనం. 75 రూపీస్. 75 రూపీస్కి మనకి 200 ml ఆయిల్ వస్తుందన్నమాట. ఇది ఉసిరికాయతో తయారవుతుంది. ఉసిరికాయ, కోకోనట్ అనమాట. ఈ రెండింటితోటి తయారవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. నిహార్ అనమాట ఆయిల్ నేమ్ వచ్చేసి. దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ లాంగ్ పెరుగుతుంది, థిక్నెస్ వస్తుంది, బ్లాక్గా ఉంటుంది. ఎంతటి హెయిర్ ఫాల్నైనా కంట్రోల్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎక్కువగా బెంగళూరులో దొరుకుతుందన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో నేను ఎంత ట్రై చేసినా నాకు దొరకలేదు. నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండింది 9th మంత్లో. ఆ టైంలో దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను. అప్పుడైతే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చి చాలా లాంగ్ హెయిర్ పెరుగుండింది. వితిన్ 2 monthsలో అనమాట. అంత రిజల్ట్ ఉండింది. సో అప్పటి నుంచి అప్పుడప్పుడు కంటిన్యూ చేసి దొరికినప్పుడు ఇది యూజ్ చేసేదాన్ని, లేదప్పుడు అప్పుడప్పుడు వేరే వేరే డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేసేదాన్ని అనమాట. సో ఇది ఈ ఆయిల్ గురించి నేను ఫేస్ చేసిన జర్నీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎలాంటి రిజల్ట్ ఉన్నాయి. హెయిర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, థిక్నెస్ పెరుగుతుంది, బ్లాక్గా ఉంటుంది, డీప్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో విటమిన్ సి పుష్కలంగా ఉందన్నమాట ఇందులో. ఎందుకంటే ఇది ఉసిరికాయ వల్ల తయారవ్వడం వల్ల చాలా అంటే చాలా మంచి యూజెస్ ఉన్నాయి హెయిర్కి అయితే. అండ్ థిక్నెస్ వస్తుంది, బ్లాక్నెస్ వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది, అండ్ హెడేక్ కూడా తగ్గుతుంది, కూల్గా ఉంటుంది ఆయిల్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుతాం చెప్పండి? అస్సలు వదిలేదే లేదనమాట. అలా మంచిగా వాడుకోవాలి దీన్ని. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ అయితే చాలా రిజల్ట్ చూస్తారు మీరు. ఒక 1 month యూజ్ చేసి చూడండి, మీరు మంచి రిజల్ట్ చూస్తారు. అంత రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డీప్ నరిషింగ్ కూడా ఉంటుందన్నమాట ఈ ఆయిల్ వల్ల. మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్స్లో హీట్ అంతా ఈజీగా మనకి లాగేస్తుంది ఆయిల్. ఇది పెట్టుకొని మనం అలా రిలాక్స్ అయిపోవచ్చు. అంత కూల్గా ఉంటుంది హెడ్. హీట్ అంతా లాగేస్తుంది అనమాట. ఈ సమ్మర్స్లో మనకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఆయిల్ పెట్టుకోవాలంటే. ఇది పెట్టుకొని అలా ఒక 1 hour ఆగి హెయిర్ వాష్ చేసుకున్నారంటే మస్తు ఉంటుంది హెయిర్ కానీ, మన హెడ్ కానీ, బాడీ కానీ చాలా కూల్ అయిపోతుంది. అంత రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మీకు ఎవరికైనా దొరికితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది మనకి ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉంటుంది. పర్పుల్లో ఉంటుంది అండ్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. రేట్ అయితే చాలా రీజనబుల్. మనం కాంబోస్ తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైజెస్కి వస్తాయి మనకి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి దొరికిన వాళ్ళు సిస్టర్ నాకు దొరికింది అని కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే లైవ్లో తీసుకున్నాను. ఇది ఇక్కడ బెంగళూరులో నేను పర్చేస్ చేశాను దీన్ని. ఇది 200 ml నాకు 75 రూపీస్కి పడింది. అండ్ ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అని నేను చెప్తాను. ఇప్పుడైతే దీన్ని అప్లికేషన్ చూపించేస్తాను. ఎప్పుడు నేను రొటీన్గా మీతో షేర్ చేసుకునేది జస్ట్ క్యాజువల్గా అలా అప్లై చేసేసుకొని ఒక 5-6 స్టెప్స్ రొటేట్ చేస్తూ ఉంటాను. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో నేను చూపిస్తూనే ఉంటాను. అండ్ ఒక ఎస్టర్డే వీడియోలో వాటికా హెయిర్ ఆయిల్ వీడియో చేసినప్పుడు ఎవరో చేసున్నారు 200 ml ఆయిల్ ఫుల్ బాటిల్ వీడియో చేయండి అని. చేస్తాను, త్వరలో చేస్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, అంత ఆయిల్ పెట్టుకొని మనం వెంటనే హెయిర్ వాష్ చేసేస్తే మనసు తరిగేది అనమాట. ఒక 1 week పెట్టుకోవచ్చు 200 ml పెట్టుకుంటే. గర్ల్స్ ఎలా ఆలోచిస్తారు, ఇలానే కదా. సో అదనమాట, చేస్తాను. టేక్ టైం. ఎప్పుడైనా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కోమ్ అన్నది పెద్ద పన్నా ఉండాలని చెప్పేసి ఆ కోమ్ తోటి మనం నీట్గా హెయిర్ అంతా కోమ్ చేసేసుకొని నీట్గా ఫస్ట్ అయితే పైనుంచి కింది వరకు డైరెక్షన్లో నీట్గా కోమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు కోమ్ నీట్గా చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు చిక్కులు అన్నవి మనకి రావద్దు అనమాట. అలా వచ్చినప్పుడు మనము ఆయిల్ పెట్టినప్పుడు డిస్టర్బెన్స్గా ఉండదు. అండ్ హెయిర్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. అలా నాట్స్ తీసేసి మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అయ్యి మంచిగా హెయిర్ పెరుగుతుంది. ఇంకా మనం నాట్స్ తీసినప్పుడు ఎక్కడైనా బ్రేక్ అవుతుంటుంది కదా, అదంతా క్లీన్గా హెయిర్ కోమ్ చేయడం వల్ల స్కాల్ఫ్లో పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. అలా ఓపెన్ ఉన్నప్పుడు మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు ఆ ఓపెన్ పోర్స్లోకి ఆయిల్ వెళ్ళి స్టోర్ అవుతుంది. స్టోర్ అలానే ఉండి ఒక 1 week అలా 1 week తర్వాత కానీ కొంతమందికి 1 dayలోనే రిమూవ్ అయిపోతుంది, కొంతమందికి 1 week పడుతుంది. అలా 1 week ఉన్న వాళ్ళకి హెయిర్ చాలా లాంగ్గా పెరుగుతుంది. నెక్స్ట్ డే వీక్ ఉన్న వాళ్ళకి పోర్స్ తొందరగా ఓపెన్ అయిపోయి హెయిర్ అంతా మనకి కొంచెం లేట్గా గ్రోత్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను పెట్టుకునే విధంగా స్కాల్ఫ్కి
హెయిర్కి అంతా అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా అప్లై చేసేసుకొని హెయిర్కి వన్ లేయర్ తీసుకుంటూ నీట్గా అప్లై చేసుకోవాలి. మన స్కాల్ఫ్కి ఎంత ఆయిల్ అప్లై చేస్తామో హెయిర్ గ్రోత్ అంత ఫాస్ట్గా ఉంటుంది. హెయిర్ ప్యాక్స్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ఈ రెండు చూసుకోండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి హెయిర్ కోమింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అప్లికేషన్. థర్డ్ వన్ వచ్చేసి మనకి మంచిగా హెయిర్ ప్యాక్స్, ప్రోటీన్ ప్యాక్స్ కానీ వాట్ ఎవర్ మీ హెయిర్కి ఏది సెట్ అవుతుందో అది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వాష్ అన్నది కెమికల్ బేస్డ్ షాంపూస్ కాకుండా మైల్డ్ షాంపూస్ తీసుకోండి. వీలైన వాళ్ళు కుదిరిన వాళ్ళు కుంకుడుకాయ, షిక్కకాయ ఇలాంటి పౌడర్ షాంపూస్ తయారు చేసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్లో డ్రైస్ కానీ హాట్ వాటర్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అన్నది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. తక్కువ డేస్లోనే హెయిర్ లాంగ్గా పెంచుకుంటారనమాట. ఈ టిప్స్ ఫాలో అయిన వాళ్ళు నాకు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఆయిల్ అప్లికేషన్ చేస్తారు కదా, వాళ్ళు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కొంచెం వార్మ్ చేసుకొని హెయిర్కి అప్లై చేయండి హెయిర్ ఆయిల్ అన్నది. అప్పుడు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా ఇప్పుడే ప్రీవియస్లో, మనకి ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు కొంతమందికి 1 వీక్ స్టోర్ అవుతుంది. పోర్స్ అన్నవి ఓపెన్ అయ్యి కొంతమందికి 1 డేలోనే రిలీజ్ అయిపోతుంది. అలా 1 డేలో రిలీజ్ అయ్యే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం వార్మ్ చేసేసి ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం కొన్ని డేస్ 1 వీక్ కాకపోయినా 2-3 డేస్ స్టోర్ ఉంటే కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న టిప్స్ మనం చూసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా పెంచుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మంచిగా నేను హెయిర్ అంతా ఓవరాల్గా అప్లై చేశాను. నా హెయిర్ చూడండి చాలా గ్రోత్ వచ్చిందనమాట. థిక్నెస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే నీట్గా నేను వన్ స్టెప్ చేసుకుంటున్నాను. హెడ్ మసాజ్ ఎక్కువగా బ్లా చేసాను. ఒక 5 స్టెప్స్ నీట్గా చేసేసుకుంటాను. 2 టైమ్స్, 5 టైమ్స్ కూడా చేయట్లేదు. ఇప్పుడైతే 2 టైమ్సే చేసేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ మసాజ్ ఎక్కువ చేసుకుంటున్నాను. ఈ మధ్య సమ్మర్ కదా, ఎక్కువ హీట్ అనిపిస్తుంది. సో అందుకని ఫ్రీక్వెంట్గా మనం చేసుకుంటే ఎక్కువ మసాజ్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ అలా ఒక 2-3 స్టెప్సే ఎక్కువసేపు స్పెండ్ చేసేస్తే హెడ్ పైన సరిపోతుంది. హెయిర్కి టైం ఇవ్వాలండి. అప్పుడే అది కూడా మనకి హెయిర్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. మనం ఏం చేయకుండా హెయిర్ పెరగాలంటే పెరగదు. చాలామందికి అది జీన్స్లో ఉన్న వాళ్ళకి అది మనం ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ హెయిర్ గ్రోత్ డౌన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి హెయిర్ ప్యాక్స్, ఆయిల్స్, విటమిన్స్, ఫ్రూట్స్లో కానీ ఫుడ్లో కానీ మనం అన్నిటినీ వాడుతూ హెయిర్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. హెయిరే కదా అందం. ఒక మనిషికి ఫస్ట్ అయితే నేను చెప్తాను ఎప్పుడు కూడా, రెడీ అయ్యేటప్పుడు మనం ఫేస్లో ఫస్ట్ జడేసుకున్నామో అది 50% కవర్ అనమాట. సో అందుకే హెయిర్ని చూసుకోవాలి ఫస్ట్. మనం హెయిర్ బాగుంటే మనం కూడా చాలా బాగా కనిపిస్తాము. ఇప్పుడైతే ఈ విధంగా నేను ఓవరాల్గా హెయిర్కి అంతా మసాజ్ చేసేసుకుంటున్నాను. మా టెడ్డీ గారు చూడండి పక్కన నుంచి ఎలా చూస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు. ఇంతసేపు సరిగ్గా కూర్చుండు, ఇప్పుడు వచ్చేసి అలా చూస్తుండని చెప్పేసి మీకు చూస్తున్నాను. చిక్ 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 చిక్. మా పాప పక్కన నుంచి మమ్మీ నన్ను కూడా చూపి అంటుంది. సో అలా దాన్ని అలా కొంచెం సేపు అలా చూయించేసి కెమెరాలో పక్కన పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా అయితే నేను మంచిగా హెయిర్కి మసాజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఏదైనా సరే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు హ్యాపీగా చేయండి. ఆ వర్క్ ఇంకా చాలా మంచిగా అవుతుంది అనమాట. నాకు టాయ్స్ అన్న, టెడ్డీ బేర్స్ అన్న చాలా అంటే చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి కూడా. సో అవి వీటిని చాలా ఇష్టపడతాను నేను. సో ఈ విధంగా అయితే హెయిర్కి అంతా అప్లై చేసేసుకున్నాను. నేను అప్లై చేసేసుకొని మంచిగా ఓవరాల్గా మసాజ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఒక 3 స్టెప్సే యూజ్ చేశాను ఈసారి అయితే. ఎందుకో ఈ ఎండలకి అస్సలు మసాజ్ చేసుకోవాలని కూడా అనిపించట్లేదు. అలా అప్లై చేసేసుకొని అలా సింపుల్గా హెయిర్ వాష్ చేసేసుకున్నాను ఆఫ్టర్ 1 అవర్ తర్వాత. ఈ విధంగా మంచిగా అప్లై చేసేసుకొని హెయిర్ని అయితే నీట్గా నాట్ వేసి పెట్టుకున్నాను. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత హెయిర్ కోమ్ చేసుకోవాలి. హెయిర్ కోమ్ చెయ్యము అని అనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మంచిగా హెయిర్ని లాగుతూ మంచిగా రోల్ చేస్తూ ఇలా 5 స్టెప్స్ అయితే సో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే విధంగా ఆల్ స్టెప్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. సో మంచిగా ఉంది. ఈ ఆయిల్ అయితే సమ్మర్లో చాలా బెస్ట్ ఆయిల్ అనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా సరే. దొరికిన వాళ్ళు ట్రై చేయండి, దొరకని వాళ్ళు ఆన్లైన్లో కూడా చూడండి, దొరుకుతుంది మీకు. లేదంటే నేను చూపించిన ప్రీవియస్ వీడియోస్లో సమ్మర్కి సంబంధించిన ఆయిల్స్ కూడా కొన్ని నేను మంచి ఆయిల్స్ సజెస్ట్ చేసి ఉన్నాను. చూడండి, అవి దొరికిన వాళ్ళు అవి యూజ్ చేయండి, దొరకని వాళ్ళు ఇవి ట్రై చేయడానికి చూడండి. కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వాటికా కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో. నవరత్న ఎక్కువ వాడకండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు. అది పెట్టుకున్నంత వరకు బాగుంటుంది, బట్ తర్వాత ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అది మంచిది కాదని నేను చెప్పట్లేదండి, మళ్ళీ ఇది ఒకటి క్రియేట్ చేయొద్దు. నేను చెప్పేది ఏంటంటే అది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే హెయిర్ అన్నది ఇంకెక్కువ వీక్ అయిపోతుంది అనమాట.
హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ కూడా మంచిది కాదనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.